మేము ముగ్గురం కలిసి ఒకటే ఊరిలో ఉంటాము. ఈమె పేరు కాంతం, ఈమె పేరు ఏకాంతం, నా పేరు సూర్యకాంతం. మన ముగ్గురం ఎప్పుడు గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండాలి. అబ్బా ఏంటి నీ కాచు పుచ్చుకుంటుంది చూసుకోవాలి. మరి నా దగ్గరికి వచ్చి ఎవరిని జుజుబి అన్నమన్నారే. ఏ కప్ప ముఖం నా మీద ఎందుకు పడుతున్నావు? ఏ కప్ప ముఖం గిప్ప ముఖం అన్నావు అనుకో గిప్ప గిప్ప గుద్దుతా. ఏంటి అట్లా చూస్తున్నావు? నెక్స్ట్ డైలాగ్ మర్చిపోయావా? చెప్పవే. అయినా ఇప్పుడే కదా మనం గొడవలు పడకుండా కలిసి ఉండాలనుకున్నాం. అప్పుడే గొడవలు పడితే ఎలా? అసలే మనం పద్ధతిగా ఆడవాళ్ళము. చూసేటోళ్ళకు బాగుండాలి కదా. అయినా మీతో నాకేం పని? వెళ్ళి మా ఆయన కోడిగుడ్లు పెట్టాలి. ఏంటండి మీ ఆయన కోడిగుడ్డు పెడతాడా? అది కాదే, మా ఆయన ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టాలి. అసలే మా ఆయనది ఐరన్ బాడీ. ఐరన్ ఒక్కలేని కట్టుకొని ఐరన్ వేస్తే ఐరన్ బాడీ కాక ఇంకేమైతుంది? ఏంటేంటేంటి మందికి చెప్తున్నావంట మా ఆయన బొక్కలు విరగొట్టాయని? మీ అత్త ఎట్లా చచ్చిందో చెప్పవే. పండక్కి మా అత్త మా ఇంటికి వచ్చినప్పుడు దగ్గర నుండి బస్సు ఎక్కించి రమ్మన్నాడు. అందుకే బస్సు ఎక్కించి వచ్చా. బస్సు ఎక్కిన వాళ్ళు ఏమని అనలేదు కానీ చుట్టూ ఉన్నవారు మాత్రం మర్చారు. ఎందుకో. అబ్బో, బస్సు ఎక్కించమన్నది ఆమె మీద కాదే, బస్సు లోపల. సరే మరి మీ అత్తను ఎందుకు లోపల పడ్డావు? అందులో నా తప్పేమి లేదు సార్. మా అత్త బీపీ టాబ్లెట్ అడిగింది, నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేశాను. నొప్పులు లేవని మా అత్త లోపలి మనతో డబ్బీ అంతే, సింపుల్ గా. ఇద్దరికంటే నేనే మంచిదాన్ని. అబ్బో వయ్యారి, మీ అత్తని బావిలో తోసినప్పుడు చెప్పవే. నేనేమి కొయ్యలేదు. ఎండ బాగా ఉంది, మంచినీళ్ళు అని అరుస్తుంటే త్వరగా తాగుతుందని తోశాను. ఇప్పటికీ 3 నెలలు అయింది. ఎంత దప్పికతో ఉంటే తప్ప ఇంతవరకు బయటకి రాలేదు. అయినా ఇంతకీ మన పిల్లల గురించి పట్టించుకోనే లేదు మనము. అరే పిల్లలు ఎక్కడున్నారా? అరే నాన్న చదువుకుంటే మంచి భార్య వస్తుందిరా. అంటే నాన్న చదువుకోలేదా మనం? అరే బాబు, ఒక పని మనిషి కొడుకు బాగా చదివి కలెక్టర్ అయ్యాడంట కదా, అందులో నీకేమర్థమయ్యింది? నువ్వు కూడా 4-5 నెలల్లో పనిచేయాలి. అరే బాబు, వాళ్ళిద్దరిని చూసి నీకేమర్థమైందిరా? వాళ్ళకు ఉండకూడదని అర్థమైంది మమ్మీ. అవును, ఇంతకీ మన ఊరికి డాక్టర్ వస్తున్నాడంట కదా, కనిపించనే లేదు. అవునవును, టీకాలు ఇవ్వడానికి. అవునవును, టీకాలు ఖచ్చితంగా విప్పించాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంతకీ మీ ఇద్దరు కాంపౌండర్లు ఎట్లా అయ్యారు? మీ కాంపౌండర్ చుట్టూ తిరుగుతుంటే మీరే తీసుకొచ్చి మమ్మల్ని కాంపౌండర్ జాబ్ ఇచ్చారు సార్. అవునా సార్, మీరు పశువుల డాక్టర్ కదా సార్? మరి మనుషులకు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సార్? అదే కోతేమైంది? జంతువు. మనిషి. మరి మనిషి ఏమవుతాడు? జంతువు. అరే నేను మీ ఇద్దరికి లాజిక్ ముందే చెప్పాను కదా, మర్చిపోయారా? అది సరే, ఈరోజు మన క్యాంపే ఊర్లో జానపద సార్. మరి ప్రజలేరి? ప్రజలు ఒక్కొక్కరిగా మీ సమస్యలని నాతో చెప్పండి. సార్, కడుపులో బాగా మంటగా ఉంది సార్. అవునా, ఎప్పటి నుంచి? దాని మెల్లో నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్. నెక్స్ట్. సార్, నాకు కళ్ళు బాగా మంటగా ఉన్నాయి సార్. అవచ్చా, ఎప్పటి నుంచి? నాకు పట్టు చీర చూసినప్పటి నుంచి. ఓకే నెక్స్ట్. సార్, నా ఒళ్ళంతా మంటగా ఉంది సార్. అమ్మా, ఎప్పటి నుంచి అమ్మా? కొద్దిలు కట్టినప్పటి నుంచి. అమ్మా, నీ అడిగింది మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు, ఆరోగ్యపరంగా అడిగాను.
సూదేస్తున్నా మమ్మీ. బాబు ఇంకా ఇంజెక్షన్ వేయలేదమ్మా. యాక్టింగ్ చేశాను సార్. డాడీ అమ్మమ్మ పొరపాటు జరిగిపోయింది సార్. ఏమైంది పశువులకి వేసి ఇంజక్షన్లు మనుషులకి వేసాం సార్. అవునా? ఏంటి పశువులకి వేసిన మందు మనుషులకి వేసారా? అయ్యో అయ్యో తెలిసిపోయిందా? అవును, మీ డాక్టర్ పశువుల డాక్టరా మనుషుల డాక్టరా? మీకు ఒక లాజిక్ తెలియదా? చెప్పండి. కోతి ఏమైంది? జంతువు. కోతి నుంచి ఎవరు వచ్చారు? మనుషులు. మనిషి ఏమవుతాడు? జంతువు. మా డాక్టర్ ఎవరు? పశువుల డాక్టరు. ఇది లాజిక్ కాదా? అయితే మీ డాక్టర్ని కొడితే మిమ్మల్ని కూడా కొట్టినట్టే కదా. వైద్యం నారాయణ హరి. వైద్యం చేసే డాక్టర్ దేవుడితో సమానం. ఈ రోజుల్లో ముఖ్యమైనది డబ్బు కావచ్చు, కానీ ఇంతకన్నా విలువైనది ఆరోగ్యం. అందరూ ఆరోగ్యం విషయంలో సరైన వైద్యం చేయించుకోవాలని మా ఈ తపన.